బిగ్ బాస్ ఈ రియాలిటీ షో పేరు ప్రతి సంవత్సరంలో 3 నుంచి 4 నెలలు చాలా గట్టిగా వినిపిస్తుంది. ప్రతి ఏడాది సరికొత్త సీజన్ స్టార్ట్ చేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటారు. ఈ షోకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. హిందీతో పాటు దక్షిణ భాషల్లో బిగ్ బాస్ షో చూసే జనాలు ఎక్కువే. బిగ్ బాస్ షో వల్ల ఉపయోగం ఉందంటారా? ఏ ఉంది, బి లేదు. బిగ్ బాస్ షోకు ఎంత క్రేజ్ ఉంటుందో అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు వచ్చే రెమ్యూనరేషన్, ఫైనల్ విన్నర్స్ కు అందే పారితోషికం ఎంత అనేది ఎప్పుడు క్యూరియాసిటీగానే ఉంటుంది. మరి బిగ్ బాస్ ద్వారా లైమ్ లైట్ లో లేని సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల దశ మారిపోతుందా? ఇదివరకే బిగ్ బాస్ 8 తెలుగులోకి సుమారుగా 17 మంది కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయినట్టు తెలిసిందే. వారిలో 10 మంది పక్కాగా హౌస్ లోకి ప్రారంభం రోజునే వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ 8లో పాత సీజన్స్ లోని మాజీ కంటెస్టెంట్స్ ను కూడా దింపనున్నారనే వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. దానికి తగినట్లు మాజీ ఇంటి సభ్యులతో బిగ్ బాస్ టీం చర్చలు కూడా జరిపింది. అయితే వారిలో చాలా మంది మళ్ళీ బిగ్ బాస్ లో పాల్గొనేందుకు విముఖత చూపించారు. కానీ ఇద్దరు మాత్రం ఒప్పుకొని కన్ఫర్మ్ అయినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లోకి రానున్న ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ లో ఒకరు ఆర్జే చైతు. ఇతను బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో ఇంటి సభ్యుడిగా పాల్గొన్నాడు. ఇక ఈ షోలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు కంటెస్టెంట్స్ గా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇంత క్రేజ్ సంపాదించిన ఈ షో వల్ల అందులోని పార్టిసిపెంట్లకు, ఫైనల్లో గెలిచిన విజేతలకు వచ్చే రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? బిగ్ బాస్ వల్ల వారి దశ ఏమైనా మారిపోతుందా అనేది సరదాగా గత సీజన్లకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుందాం. బిగ్ బాస్ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి గ్రాండ్ ఫినాలే అయిపోయిన సుమారు 10-15 రోజుల వరకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సమయంలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరు, వారికి ఇచ్చే పారితోషికం, అది ఇచ్చే విధానం, బాగా ఆడే కంటెస్టెంట్స్, విజేతగా నిలిచే వ్యక్తులు, విన్నర్స్ కు వచ్చే ప్రైజ్ మనీ, దాంతో వాళ్ళు ఏం చేస్తారనే లాంటివన్నీ అందరిలో ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వచ్చే రెమ్యూనరేషన్ వారి ఫేమ్, పాపులారిటీని బట్టి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సెలబ్రిటీ రేంజ్ ఉన్న వారికి వారానికి లక్షల్లో పారితోషికం ఇస్తారు. అంటే అది 2 నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న హీరో శివాజీకి వారానికి 4.5 లక్షల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. టాలీవుడ్ హీరోగా శివాజీకి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే కాబట్టి అంత రేంజ్ సెలబ్రిటీలకు వచ్చే రెమ్యూనరేషన్ అలా ఉంటుంది. ఇక వారు ఎన్ని వారాలు ఉంటారనేది వాళ్ళ ఆట మీద ఆధారపడి ఉంటుంది. ఇక సాధారణ యూట్యూబర్స్, లైమ్ లైట్ లో లేని సెలబ్రిటీలకు వేలల్లో ముట్ట చెబుతారు. ఎగ్జాంపుల్ గా రైతు బిడ్డకు కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ కు వారానికి 1,00,000 లోపు ఇచ్చినట్లు టాక్. అయితే ఇది ప్రతి సీజన్ కు మారుతూ వస్తుంది. ఈ సీజన్ కు మేకర్స్ పెట్టే బడ్జెట్ ను దీనిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల దశ మారిపోతుందా అంటే అది ఆ సెలబ్రిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీకి అంతకు ముందే నటుడిగా మంచి పాపులారిటీ ఉంది. విన్నర్ అయిన తర్వాత ఆయన కెరీర్ లో పెద్దగా చెప్పుకునే ఫేమ్ ఏం రాలేదు. అదే సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేస్తూ లైమ్ లైట్ లో లేని చిన్నపాటి సెలబ్రిటీలకు మాత్రం అరకొర అవకాశాలు అయితే వచ్చాయి. ఆ తర్వాత వారి టాలెంట్ తోనే వారి కెరీర్ సాగింది. వారిలో అరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్, విజయ్ సన్నీ, రాహుల్ సిప్లిగంజ్, దివి విద్యాను ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళందరిలో బిగ్ బాస్ ద్వారా రాహుల్ సిప్లిగంజ్ కు చాలా ఫేమ్ వచ్చింది. యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకునే రాహుల్ సిప్లిగంజ్ కు బిగ్ బాస్ ద్వారా మంచి అవకాశాలు వచ్చాయి. దాంతో తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ సింగర్ గా ఎదిగాడు. ఇక RRR సినిమా నాటు నాటు పాటతో ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు. బిగ్ బాస్ అనేది సెలబ్రిటీలు తమ టాలెంట్ చూపించుకునేందుకు ఒక మంచి వేదిక. ఆ తర్వాత వారికి ఛాన్సెస్ రావడం, వారి దశ మారడం అనేది మాత్రం చెప్పడం కష్టం. ఇక సినీ ఛాన్సెస్ విషయం పక్కన పెడితే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనే సామెతకు బిగ్ బాస్ చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎంతో మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళు తీవ్రమైన నెగిటివిటీ తెచ్చుకుంటే ఏమాత్రం తెలియని వారు విపరీతమైన ఫుల్ పాజిటివిటీ సంపాదించుకున్నారు. దాదాపుగా చాలా మందికి బిగ్ బాస్ నెగిటివిటీతోనే తీసుకొచ్చింది. అందుకే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మంచి ఫేమ్ ఉన్న తారలు ఆలోచిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1 నుంచి కొత్త సీజన్ బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్ ద్వారా ఎవరి తెలుగులో కొత్త బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్ ఏ సెలబ్రిటీని ఎలా చూపిస్తుందో చూడాలి.